బయట బాగా వర్షం పడుతుంది, ఇంట్లో కరెంట్ లేదు, ఓన్లీ ఉన్న ఈ 2 లైట్స్తోనే అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట. సర్వపిండి తినాలనిపిస్తుందండి, చేద్దాం. ఇదిగోండి, ఇందులో బియ్యపిండి వేసేద్దాం. కొంచెం బియ్యపిండి వేసి, అలాగే ఎందులో అయితే సర్వపిండి పెట్టుకుంటున్నామో అందులో కొంచెం ఆయిల్ వేద్దాం. ఇది ఐరన్ కడాయి, నాన్ స్టిక్ కాదు. నాన్ స్టిక్ అనుకుంటారేమో మీరు. ఆయిల్ అప్లై చేసేసాను. బియ్యపిండిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇందులో మనం ఏమైనా వేసుకోవచ్చు. ఉల్లి పొరక వేసుకోవచ్చు, ఇంకా మిగతా వెజిటేబుల్స్, క్యారెట్, అట్లా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టుగా సర్వపిండి చేసుకోవచ్చు. సొరకాయ వేసుకోవచ్చు. సో ఇందులో వేయించుకున్న కొన్ని నువ్వులు, అలాగే వేయించి కచ్చాపచ్చాగా దంచిన పల్లీలు, అలాగే నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుదాం. పిండికి సరిపడా ఉప్పు వేసేద్దాం. మొత్తం అంతా మిక్స్ చేసేసి, రెగ్యులర్ వాటరే వేస్తున్నాను, మంచిగా మిక్స్ చేద్దాం. నేనైతే పచ్చిమిర్చిని కట్ చేసి వేసా, కావాలి అంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పిండి తీసుకోండి. పిండి తీసుకొని మనం ఏ గిన్నెకి అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెకి జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేసేయండి. సర్వపిండిని ఎప్పుడు ఒకే సైడ్ కాల్చుకుంటారు, రెండు వైపులా కాల్చము. ఆంధ్ర సైడ్ అయితే దీన్ని తపాలా చెక్కలు అంటారు, మనమేమో సర్వపిండి అంటాం. సిద్దిపేట సైడ్ వెళ్తే కనుక అసలు చాలా ఈవినింగ్ అయ్యేసరికి రోజు మంచిగా చేసి అమ్ముతారండి. 20 రూపీస్కో 30 రూపీస్కో ఒకటి అమ్ముతారు. ఇలా చిన్న చిన్నగా రంధ్రాలు పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ఈ హోల్స్లో వేసేయండి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. ఈ ఆయిల్ వేసిన దగ్గర క్రిస్పీగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేద్దాం. చిన్న మంటలో మంచిగా కాల్చుకుందాం. ఇక్కడ ఇంకొక ప్యాన్ ఉంది, దీనికి కూడా పెట్టేద్దాం రండి. ఇలా మనం బయట గిన్నెకైనా పెట్టుకోవచ్చు, నాన్ స్టిక్ ప్యాన్కైనా పెట్టుకోవచ్చు, ఐరన్ కడాయిలో అయినా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏ ఉంటే వాటితో హ్యాపీగా ఇలా సర్వపిండి చేయొచ్చు. మధ్యలో నూనె మట్టుకి వేసుకోండి. మా నానమ్మ వాళ్ళు అయితే సర్వపిండి చేసినప్పుడు ఎంత నూనె వేసుకునే వాళ్ళండి, క్రిస్పీగా కాల్చుకొని తినేవాళ్ళు అన్నమాట. సో ఇప్పుడు 3 స్టవ్ల మీద 3 పెట్టేద్దాం రండి. మూడు చక్కగా ఎక్కడైతే మనం హోల్స్ చేసామో అక్కడ బ్రౌన్గా కనిపిస్తుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది కుక్ అయిపోయిందని. సో ఇదిగోండి, గిన్నెకి పెట్టింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మంచి ఇలా క్రిస్పీగా అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా నాన్ స్టిక్లో పెట్టింది అయితే నో డౌట్గా వచ్చేస్తుంది. ఇది కూడా మంచిగా అయింది.
ఇది ఒక్కటే కొంచెం డౌట్ కొడుతుంది నాకు, బట్ చూద్దాం. ఇది కూడా వచ్చేసింది. ఎస్, పర్ఫెక్ట్. సో ఇవి మా సర్వపిండి. ఒక ప్రాణం అయితే లోపల ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే, ఇదిగోండి ఇలా సింపుల్గా ఈ స్టైల్లో కూడా సర్వపిండి చేసుకోండి. సొరకాయ సర్వపిండి ఇప్పటివరకు మనం చేయలేదు. సొరకాయ వేసుకొని సర్వపిండి తయారు చేద్దామండి, అది కూడా తొందరలో చేస్తాం. బాగుంది కదా. బాయ్.